హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకున్నా. సో ఈరోజు చాలా స్పెషల్ డే, అందుకే బాగా రెడీ అయ్యాను అనమాట. ఏంటి స్పెషల్ అన్నారా? కొంచెం ఒక్కసేపు ఉండండి చెప్తాను. ఏమీ లేదండి, మనం ఎప్పుడైనా మనకి నచ్చిన వాళ్ళని సెలబ్రిటీస్ వాళ్ళు మనకి ఎదురుగుండా కనిపిస్తే ఎంత ఫీల్ ఉంటుందండి. అలాంటి వాళ్ళతో పాటు మనం దగ్గరగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో నేనైతే ఇవాళ చెప్పే దాని గురించి అండి. సో మన డిఎస్పి అండి, అంటే శ్రీ ప్రసాద్ గారు సింగర్ ఇక్కడ మాకు ఇంట్లో వచ్చారు. సో ఆయన యాక్చువల్గా ఎవరికైనా ఉంటుంది కదా దగ్గరగా చూడాలి. సో వాళ్ళతో అంటే కనీసం ఒక సెకండ్ ఇవ్వాలి అని నేనైతే మామూలుగా కాదండి, ఆయనతో 2-3 స్టెప్పులు వేసాను. నాకైతే ఈరోజు అసలు మనస్ఫూర్తిగా ఐ కాన్ బిలీవ్ అనమాట. ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ. సో నేను వెళ్ళిన ఆయన డ్యాన్స్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇట్స్ మై లక్ అనమాట. సో ఇలా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యిందండి. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో డిఎస్పీ సార్ అలాగే ఆయన పాటలు పాడాలని వెయిటింగ్ అనమాట మేము. అయితే సాగర్ గారు వాళ్ళ బ్రదరు సో పాట అయితే పాడుతున్నారు. సో చాలా బాగుంది. ఇంకా ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చారు. సో చాలా మంచి పాటలన్నీ కూడా మంచి మెలోడీస్ ఫన్, ఇంకా ఇంకా మంచి క్లాసీ అండ్ ఇంకా అన్నీ కలిపిన సాంగ్స్ అయితే తమిళ వర్షన్లో కూడా పాడారు. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలా మీట్ అవుతాము అని చెప్పి ఇట్ వాజ్ వెరీ అమేజింగ్ అనమాట ఇన్ మై లైఫ్. ఇప్పుడైతే డిఎస్పి గారు ఎంటర్ అయిపోయారు. మంచిగా అయితే సాంగ్స్ స్టార్ట్ చేసేసారు. అసలు ఏం జోష్ అంటే ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఆ సాంగ్ ఏదైతే పాడుతున్నారో యాజ్ ఇట్ ఈజ్ మనం మూవీస్లో ఎలా అయితే ఉంటుందో అలాగే అనమాట నాకు అనిపించింది. సో అసలు మామూలు ఫీల్తో బాగలేదు. అసలు ఎనర్జీ చూడాలి, ఎంత ఎనర్జీ అంటే. సో మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో నేను కూడా చాలా మంచిగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యాను. అంటే ఫస్ట్ బోరింగ్గా అనిపించింది, ఏంటంటే టైం ల్యాగ్ అని చెప్పి. సో వన్స్ రాక్ స్టార్ డిఎస్పీగా రాగానే ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అనమాట. సో ఎలా అయినా సరే అని చెప్పి ఆయన ఒక కనీసం ఒక సెకండ్ అయినా మనం రిసీవ్ చేసుకోవాలి ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను అప్పటి వరకు. సో అస్సలు కుదరలేదు. సో చాలా మటుకు పీపుల్ గ్యాదర్ అయిపోయారు, ఫుల్ ఆఫ్ రష్. సో మోర్ దెన్ 3000 మంది ఇంకా చాలా పైన ఉన్నారు. ఫుల్ నాయిజీ అండ్ ఫుల్ ఎలా అంటే క్రౌడెడ్ అనమాట. ఇది నో స్పేస్ అనమాట. అంటే చాలా మటుకు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం మీటోవడం చాలా కష్టం. సో ఇలాంటి టైంలో ఫోటోలు తీసుకోవాలన్నా కనీసం దూరం నుంచి ఒకటి పెద్ద అదృష్టం కింద మనం ఫీల్ అవ్వాలన్నమాట. మేము అందరం స్టేజ్ దగ్గర వెళ్ళిపోయాము. ఒక్కోసారి సెకండ్ ఇవ్వండి, అట్లీస్ట్ ఒక ఫోటో ఇవ్వండి సార్ అంటే అస్సలు ఆయన పాపం అలా పాడుతూనే ఉన్నారు ఎంటర్టైన్మెంట్. సో అలా లైక్ ఎలా అంటే ఆయన పాపం అందరినీ పలకరించడం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండ్ ఆడియన్స్ని కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మాట్లాడి అందరితో ఎలా అంటే ఎవరిని కూడా లైక్ ఎందుకు వచ్చారా బాబు అని అనుకోకుండా అందరినీ మొత్తం కవర్ చేశారు. సో అంత మంచి సింగర్ ఆయన. నేను అసలు లైవ్లో నేను చూసిన ఏంటంటే అర్థమైంది ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా ఆయన్ని అందరూ కూడా అలా అటు ఇటుగా వెళ్ళి పలకరించడం, ఆ పాటలోనే ఆయన ఎనర్జీ చూపించారు. ఆయన మంచితనాన్ని కూడా అక్కడే మేము చూసేసాం లైవ్లో. హీఈస్ అ వెరీ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. సో ఇప్పుడైతే నేను ఆయనతో వెళ్ళి డ్యాన్స్ వేయబోతున్నాను. సో చూడండి ఒక్కసారి. సో ఆయన కూడా నాతో స్టెప్స్ వేశారు. ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ అనమాట. ఓ మై గాడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో చూసారు కదా, డ్యాన్స్ అయితే వేసేసానండి. సో ఫైనల్లీ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. నేను ఒక్కదాన్నే వెళ్ళి ఆయనతో పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాను. ఐ హ్యావ్ నో వర్డ్స్ అనమాట. సో నాకు అసలు ఎప్పుడు ఈ వీడియో పెట్టేద్దాం, లైక్ మీతో షేర్ చేసుకోవాలి ఈ హ్యాపీనెస్ అని చెప్పి ఐఎమ్ వెయిటింగ్ అనమాట. సో ఈ వీడియో కూడా తీసిన మా వారే. నేను అలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేశాను. వాస్ వెరీ థ్రిల్లింగ్.
సో నేనేమనుకున్నా అంటే ఇది కళ నిజమా, సీరియస్లీ నేను డ్యాన్స్ చేశాను, అలా కాసేపు అలా ఉండిపోయి స్టన్ అయిపోయాను. సో అది మళ్ళీ వీడియో క్యాప్చర్ చేయడం ఆ కొంచెం సమయంలోనే మాకు టైం అన్నది లైక్ ఎలా అంటే అసలు డిఎస్పి సార్ చాలా బిజీ, అంటే అటు ఇటు వెళ్ళి పాడడంలో ఆ చిన్న లైక్ ఒక 10 సెకండ్స్ ఉంటుందేమో అంతే ఆ డ్యాన్స్. అలా వీ వర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ లిటిల్ మూమెంట్ అనమాట. నాకైతే నో వర్డ్స్. అసలు ఈ వీడియో అయితే అందరూ చూపించేయాలని అసలు మామూలు హ్యాపీనెస్ కాదు. సో ఇలా మేము ఆ రోజైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సో టీకేఎస్ వాళ్ళ ప్రోగ్రాంలో అన్నీ మంచిగా బాగా జరిగింది. సో అందరికీ హ్యాపీనెస్ అన్నది ఒకలా ఉంటే నాకైతే ఇంక నేను నో వర్డ్స్ అనమాట. సో డ్యాన్స్ చేసేసాను మొత్తానికి. సో అనుకున్నది అంటే అనుకోనిది చేసాము. సో వెరీ హ్యాపీ అనమాట. ఐఎమ్ వెరీ లక్కీ అని అనుకోవాలి ఆ రోజు మాత్రం.
వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.